ఈ రోజు E2 రోడ్ కోసం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. E2 రోడ్ వచ్చేసరికి 2 ఫేజ్ల్లో నిర్మాణం చేయబోతున్నారు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ప్రెజెంట్ ఫేజ్ 1 వచ్చేసరికి లింగైపాలెం విలేజ్ నుండి అబ్బరాజపాలెం వరకు అయితే ఉంటుంది. మధ్యలో రాయపూడి విలేజ్ కూడా టచ్ అవుతుంది. ఈ రోడ్డు లెంత్ వచ్చేసరికి 4.49 కిలోమీటర్స్ అయితే ఉండబోతుంది. ఈ నిర్మాణాన్ని అయితే BSR ఇన్ఫ్రాటెక్ ఇండియా కంపెనీ వాళ్ళు అయితే నిర్మాణం చేయబోతున్నారు ఈ రోడ్ని. ఈ రోడ్ వచ్చేసరికి సపాటియల్ రోడ్ అనమాట. రైట్ ఆఫ్ వే వచ్చేసరికి 50 మీటర్స్ ఉంటుంది. మొత్తం 3 రోడ్స్ ఉంటాయి ఇందులో. లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ క్యారేజ్ వే, ఇది వచ్చేసరికి 7 మీటర్స్ ఉంటుంది. మధ్యలో BRT రోడ్ కూడా ఉంటుంది. ఈ BRT రోడ్ వచ్చేసరికి కూడా 7 మీటర్స్ ఉంటుంది. అలానే రైట్ సైడ్ క్యారేజ్ వే RHS వచ్చేసరికి అది కూడా 7 మీటర్స్ ఉంటుంది. మొత్తం చూసుకుంటే 21 మీటర్స్. మొత్తం కూడా ఈ 3 రోడ్లు కలిపి ఒక్కొక్క రోడ్ లో కూడా 2 లేన్స్ కలిపి 6 లేన్స్ అయితే ఉంటాయి. అట్లానే ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ కూడా సైకిల్ ట్రాక్ వస్తుంది. అలానే మధ్యలో గ్రీన్ బెల్ట్ జోన్ వస్తుంది. తర్వాత వచ్చేసరికి వాకింగ్ ట్రాక్ వస్తుంది. అలానే రైట్ సైడ్ కూడా సైకిల్ ట్రాక్, గ్రీన్ బెల్ట్ జోన్, వాకింగ్ ట్రాక్ అనేది కామన్ ఈ రోడ్డుకి. అలానే రోడ్స్ విషయంలో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుందని చెప్పాం కదా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో వాటర్ సప్లై కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, అలానే సెవరేజ్ నెట్వర్క్, పవర్ అండ్ ICT కేబుల్స్ అండ్ రీయూజ్ వాటర్ నెట్వర్క్ అండ్ వాటర్ సప్లై ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ వస్తాయి. E2 రోడ్ మధ్యలో పాలవాక్ కెనాల్ ఉంటుంది. ఈ కెనాల్ పైన అయితే ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది అనమాట. ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసరికి 200 మీటర్స్ ఉంటుంది. కింద రోడ్ ఎట్లయితే 6 లేన్స్ ఉందో బ్రిడ్జ్ లో కూడా మొత్తం 6 లేన్స్ ఉంటుంది. రైట్ ఆఫ్ వే వచ్చేసరికి 50 మీటర్స్ ఉంటుంది బ్రిడ్జ్ కూడా. ఈ E2 రోడ్డుకి సంబంధించి 5 జంక్షన్లు ఉంటాయన్నమాట. అవి ఏంటంటే E2 N11 జంక్షన్, E2 N12 జంక్షన్, E2 N13 జంక్షన్, E2 N14 జంక్షన్, E2 N15 జంక్షన్ అన్నమాట. ఈ రోడ్డు లింగైపాలెం గ్రామం వరకు స్టార్ట్ అవుతుంది కదా. లింగైపాలెం గ్రామం నుండి రాయపూడి విలేజ్ వరకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియా అంతా కూడా రైతులకి ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ LPS జోన్ 6 అనమాట. అలానే రాయపూడి విలేజ్ దగ్గర లెఫ్ట్ సైడ్ AP NRT ఐకానిక్ టవర్ అయితే నిర్మాణం జరుగుతుంది. అలానే రైట్ సైడ్ వచ్చేసరికి CM నివాసం, అలానే గవర్నర్ నివాసం వస్తాయి. గవర్నర్ నివాసం అంటే లోక్ భవన్, వీటి నిర్మాణాలు కూడా ఇక్కడే జరగబోతున్నాయి. రైట్ సైడ్ CM నివాసం అంటే ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇల్లు అనమాట. అలానే అబ్బరాజపాలెం వద్ద రైట్ సైడ్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ కూడా రాబోతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం 12 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. ఈ నిర్మాణానికి సంబంధించి ఆల్రెడీ భూమి పూజ కార్యక్రమం కూడా జరిగింది. ఈ రోడ్లు ప్రెజెంట్ ప్రోగ్రెస్ వచ్చేసరికి సర్వేగంగా అయితే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత ఫేజ్ 2 లో భాగంగా వెంకటపాలెం నుండి లింగైపాలెం వరకు అయితే నిర్మాణం జరగబోతుంది.